మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనలో బాధిత కుటుంబానికి ఇప్పటికీ న్యాయం జరగకపోవడం దురదృష్టకరమని మాజీ జెడ్పీటీసీ మ్యాఖల రవి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలము అనుపురం గ్రామంలో సోమవారం బీఆర్ఎస్ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ ఘటన జరిగి 3 నెలలు గడిచినా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సాయి భగీరథపై ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. బాధిత కుటుంబం న్యాయం కోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునేవారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర హోంశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బండి సంజయ్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరూ కుమ్మక్కై ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక సామాన్య మహిళకు అన్యాయం జరిగితే స్పందించాల్సిన మేధావులు, ప్రజా సంఘాలు మౌనం ఎందుకు వహిస్తున్నాయని ప్రశ్నించారు. బండి సంజయ్ వెంటనే తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని, నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కఠిన చర్యలు తీసుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంకిపల్లి గ్రామ సర్పంచ్ రెడ్డి వేణి పరశురాము, రుద్రవరం సర్పంచ్ ఊరెడి సునీత రాజిరెడ్డి, చంద్రగిరి సర్పంచ్ ముత్తా సంజనా మహేష్, చింతల్ ఠానా సర్పంచ్ గోట్ల కుమార్, బారసా పార్టీ మండల నాయకులు వెంకట రమణారావు, నరేషు, హరికృష్ణ, శంకర్, మహేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వేములవాడ అర్బన్ మండలం నుంచి చెల్మెడ లక్ష్మీనరసింహారావు గారి ఆదేశానుసారం ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. గత 3-4 రోజుల నుండి రాష్ట్రంలో సంచలనంగా మారిన అత్యాచారం కేసులు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారి కొడుకు సాయి భగీరథ్ కొడుకు అత్యాచారం చేసి 3 నెలలుగా ఆ కుటుంబం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా కానీ పట్టించుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. ఈ రాష్ట్ర హోంశాఖ మంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. ఈ రాష్ట్రం లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎక్కడ ఉన్నది? ఈ రాష్ట్రంలో ఒక మైనర్ మహిళకు అన్యాయం జరిగితే పట్టించుకునే నాదుడు లేకుండా పోయింది. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ఇక్కడ నాటకీయ పరిణామంగా కరీంనగర్లో కేసు తీసుకున్న తర్వాత కౌంటర్ కేసు కింద హైదరాబాద్లో తీసుకుంటారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధికారంలో ఉన్న బండి సంజయ్ కుమార్, రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కలిపి మంచి దోస్తానుగా వ్యవహరించి ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో మహిళలకు, ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతుంది. ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న బండి సంజయ్ కుమార్ ఒకరికి వేరే మహిళకు అన్యాయం జరిగితే ఇమీడియట్లీ పోయి ప్రెస్ మీట్ పెట్టి 164 సెక్షన్ కింద స్టేట్మెంట్ రికార్డ్ చేయమంటాడు. ఇక్కడ ఎందుకు రికార్డ్ చేయమన్నాడు? ఇక్కడ కూడా 164 సెక్షన్ ప్రకారం పోలీసులకు ఆదేశించి రికార్డు చేసి ఆ మహిళకు, ఆ కుటుంబానికి రక్షణ కల్పించాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో 3 రోజుల నుంచి వెళ్ళి సంచలనంగా మారిన బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ చేసిన ఫోక్సో కేసులో భాగంగా ఈరోజు చెల్మెడ లక్ష్మీనరసింహారావు గారి ఆధ్వర్యంలో వేములవాడ అర్బన్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 4 రోజుల నుంచి వెళ్ళి బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ మంత్రి కొడుకు ఫోక్సో కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడం, ఇప్పటి వరకు స్టేట్మెంటు తీసుకోకపోవడంలో జరుగుతున్న ఆంతర్యం ఏమిటి? తొందరగా రాష్ట్ర ప్రజలందరికీ సమాధానం చెప్పాలా బండి సంజయ్ గారు. మీరు మందికైతే ఒక న్యాయం, నీకైతే ఒక న్యాయమా? మహిళలందరూ నేను అమ్మగా భావించే మహాశక్తి ఆలయానికి నేను దేవత దగ్గరికి వెళ్తా, పూజలు చేస్తా అని చెప్పుకునే నువ్వు ఏ మహాశక్తి ఆలయం అమ్మగారి సాక్షిగా నువ్వు నిజం ఒప్పుకొని నీ కొడుకు పైన చర్యలు తీసుకోవాలని నువ్వే ఆదేశాలు జారీ చేయాలి. గత 3 రోజులు అవుతున్న బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్
పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి 48 గంటలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా పోలీస్ వ్యవస్థ సాయి భగీరథను పట్టుకోలేకపోవడం, రిమాండ్ చేయకపోవడం నిజంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు అని నిరూపిస్తుంది. సాధారణ వ్యక్తులకు ఒక న్యాయం, బండి సంజయ్ కుమారుడైతే ఒక న్యాయమా? ఫోక్సో చట్టం కింద 48 గంటలు గడిచినా కూడా ఇప్పటి వరకు రిమాండ్ చేయకపోవడం, బండి సంజయ్ అఘాయిత్యాలను పూర్తిగా కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అదే ఒక సమయంలో ఒక మహిళ పై ఫోక్సో కేసు నమోదైతే 164 స్టేట్మెంట్ తీసుకొని మెజిస్ట్రేట్ ముందు రిమాండ్ చేసి, మెజిస్ట్రేట్ గారి ముందు 164 స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఫోక్సో చట్టం 8 కింద ఏదైతే చట్టం అయితే ఉందో ఆ చట్టాన్ని అమలు చేసి ఒక వ్యక్తిని రిమాండ్ చేపించి ఇప్పటికీ కూడా అతని కటకటాల పాలు చేసిన బండి సంజయ్ కుమార్, నీ కొడుకు ఇది చట్టం వర్తించదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. న్యాయం జరిపించాలి. విక్టిమ్ను 164 స్టేట్మెంట్ అనేది మెజిస్ట్రేట్ ముందు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన, వెమ్లవాడ అర్బన్ మండల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అనేది బండి భగీరథను, బండి సంజయ్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ధర్నాలు, రాస్తారోకలైనా చేసైనా సరే బండి సంజయ్ని మేమే దొరకబడతాం. ఒకవేళ పోలీస్ వ్యవస్థ కనుక మీకు దొరకతలేడు బండి సాయి భగీరథ్ అంటే మేమే తీసుకొచ్చి అప్పచెప్తాం, మీరు రిమాండ్ చేస్తారా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అతని పైన ఫోక్సో చట్టం కాకుండా మిగతా చట్టాలు కనుక ఏవైనా సెక్షన్ ఆల్టరేషన్ చేసి అతన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్న ఈ పోలీస్ వ్యవస్థకి ఇట్లా సహకరిస్తే రానున్న వ్యవస్థలో కూడా ఇలాంటి అఘాయిత్యాలు జరిగే ప్రమాదం ఉంది కనుక, మహిళలకు రక్షణ ఉండదు కనుక ఖచ్చితంగా అతని పైన ఫోక్సో చట్టం కింద అతన్ని రిమాండ్ చేయాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము కోరుతా ఉన్నాం.